ఆడ, మగ కలిసి నడవడం, కలిసి తిరగడంలో తప్పులేదు. మా చిన్నప్పుడైతే మా పక్క బెంచ్‌లో ఉన్న అమ్మాయి వైపు చూస్తేనే మాస్టర్లు "ఏరా ఎక్కువైపోయిందా నీకు" అనేవాళ్ళు స్కూళ్ళల్లో. కాలేజీల్లో అయితే గనక తిట్టింది తిట్టకుండా తిట్టేవాళ్ళు. అందుకని అమ్మాయిల వైపు తిరగాలన్నా ఇది చాలా భయంగా ఉండేటటువంటి రోజులు. ఇప్పుడొచ్చేటప్పటికి ఆడ, మగ స్నేహంలో తప్పేంటంటూ ఎంకరేజ్ చేస్తున్నటువంటి రోజులు బానే ఉంది. స్వేచ్ఛ బానే ఉంది. కానీ ఈ స్వేచ్ఛ దుర్వినియోగం అయితే వచ్చే ప్రమాదమే ఇప్పుడు బెంగుళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హత్యకి గురైనటువంటి సంఘటన. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంట్లో తగలబడిపోయింది అగ్ని ప్రమాదం కారణంగానే ముందు అనుకున్నారు. తర్వాత అమ్మాయి పోస్ట్‌మార్టం చేస్తే చేతి మీద గాయం ఉంది. అట్లాగే ఊపిరాడక చనిపోయిందని తేలింది. దాంతో అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఒక కుర్రోడు పక్కన ఉన్నటువంటి ఇంటి కుర్రోడు అక్కడ నుంచి ఇంకొక అతను కలిసి తిరుగుతున్నట్టు కనబడింది. అనుమానాస్పదంగా. వాళ్ళని పిలిచి ప్రశ్నిస్తే అసలు విషయం తేలింది. ఈ అమ్మాయి ఒక బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉంటుందనాలా? లేకపోతే ఇప్పుడు అమెరికాలో, విదేశాల్లో ఉన్నట్టు రూమ్ షేరింగ్‌లు. ఇప్పుడు మగ ఇప్పుడు కో లివింగ్‌లు అని చెప్పి హైదరాబాద్‌లో హాస్టల్స్‌లో కూడా ఉంటున్నారు కదా! అట్లాగే అక్కడ కో లివింగ్ ఉంటుంది ఇంకొక అబ్బాయితో. ఇది చూసినప్పుడు పక్కన ఉన్నటువంటి పిల్లకాయలకి అదేదో యాక్సెస్ అనుకుంటారు. అంటే ఇక ఆడపిల్ల ఎవరి దగ్గరికైనా అనే ఫీలింగ్ అనుకుంటారు. అట్లాగా ఆ అమ్మాయిని తను ఆశించాడు పక్కన ఉన్నటువంటి అబ్బాయి. ఆ అమ్మాయి అందుకు నిరాకరించడంతో చంపేసినటువంటి సంఘటన అని తేలింది. కర్నల్ కురై అనేటటువంటి వాడు షర్మిల కుశాలప్ప అనే అమ్మాయిని హత్య చేశాడు. షర్మిల మిత్రుడు ఉండే ఫ్లాట్ పక్కనే కొడుగు జిల్లా విరాజ్పేటకి చెందినటువంటి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిడు కర్నల్ కురై. 18 ఏళ్ళు వీడికి. తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 3న షర్మిల స్నేహితుడు ఇంట్లో లేని సమయంలో కురై ఆ ఉండే గదిలో కిటికీలోంచి దూరాడు. తన కోరిక తీర్చమని ఒత్తిడి తెచ్చాడు. షర్మిల గట్టిగా అరుస్తూ తోసేసింది. కోపం పట్టలేని ఆ కుర్రోడు వంటగదిలోని కత్తితో ఆమె మీద దాడి చేశాడు. ఆమె పరుపు మీద పడిపోతే మరోసారి కొట్టాడు. అరవద్దంటూ నోటిని దిండితో గట్టిగా మూసేశాడు. షర్మిల ఊపిరాడికి చనిపోయింది. ఆ పైన సాక్ష్యాలను నాశనం చేసేందుకు రక్త పరకలు ఉన్న ఆమె దుస్తుల్ని తీసి అదే గదిలో నిప్పంటించి కాల్చేశాడు. మంటలు వ్యాపించడంతో అక్కడి నుంచి పారిపోయేందుకు మళ్ళీ కిటికీలో నుంచి దూకేశాడు. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి మరణించిందని సహజమరణంగా చూపేందుకు ఇలా చేసినట్టు నిందితుడు పోలీసులు విచారణ అంగీకరించాడు. షర్మిల సెల్ ఫోన్లోని వివరాలు ఈ కేసు దర్యాప్తుకు ఉపకరించిన మృతురాలి స్నేహితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.